ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు క్రిస్టియన్ ఛానల్ ప్రారంభించిన సూర్యరాజు గారు కూడా ప్రత్యేకమైన ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నా పేరు ఒనేసిమ్ గారు, కాకినాడ ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నాం. మరి దైవ సందేశానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. దేవుని సహాయాన్ని మనం కోరుకుని దేవుడు మనతో మాట్లాడాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ సాయంత్రం వేళ ప్రభా నీ పాదాలు చెంతకు చేరం. ప్రభా నీ వందనాలు. సజీవుడు నాయన, గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఈ చక్కటి దినాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. మరి నాయన గడిచిన కాలంలో ఎంతోమంది ప్రభా మరి ఈ లోకంలో లేకుండా కాలగమనాన్న కాలంలో కలిసిపోయారు. ఆయన ప్రభా మమ్మల్ని నీ కృప చేత నాయన మమ్మల్ని రక్షించి సజీవులుగా ఈరోజు నీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. ప్రభా నాయన నీరే మాతో మాట్లాడి మా హృదయాల్ని సరిచేసి ప్రభా నీ వాక్యము చేత మమ్మల్ని స్థిరపరిచి మా జీవితాలను నూతనంగా మలచమని నీ వాక్యం ద్వారా సరిచేసి ప్రభా మమ్మల్ని రమ్యముగా మార్చమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఈ వాక్యం విన్నవారి జీవితంలో ప్రభా చెప్పబడే వాక్య భాగంలో కూడా అనేక మంది ప్రభా నీ రక్షణ పొందుకోవడానికి నేను కృపని గ్రహించమని మహిమ పొందమని యేసు నామములో అడిగినాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం విందాం. బైబిల్ గ్రంథం నుంచి మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఇక్కడ మనకి చెప్పబడిన లేఖన భాగంలో దేవుని వాక్యం మనం చూసినట్లయితే, ఆయన నలిగిన రెల్లును విరవడు, మకమకలాడుచున్న అభిషేనేరను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు, ఆనియందే అనునదే. అప్పుడు దెయ్యము పట్టిన గుడ్డివారును మోగవాడైన ఒకడు ఆయన యొద్దకు తేబడును. ఆయన వారిని స్వస్థపరచునందున ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. ఇక్కడ దేవుని వాక్యం మనం చదవబడిన లేఖన భాగంలో మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 19వ వచనంలో మనం అక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభువారు అక్కడ బోధిస్తూ ఉన్నారు. అక్కడ ఏమి రాయబడిందంటే, అక్కడ యేసు ప్రభువారు జగడము ఆడడు. అంటే జగడం అంటే గొడవ ఆడేంటి వ్యక్తి కాదు. యేసు ప్రభువారు ఈరోజు మన సబ్జెక్ట్ అంటే జగడము అనేది, అంటే జగడం అంటే కలహం అంటే గొడవ పడుట, అంటే వ్యక్తులతో గొడవ పడుట, లేకపోతే పొరుగువారితో గొడవ పడుట, లేకపోతే కుటుంబాలతో గొడవ పడుట, లేకపోతే దేశాలతో గొడవ పడుట. ఇలాగా కలహం అనేది సహజంగా సమాజంలో చాలా మనకి కనబడుతూ ఉంది. అయితే ఈరోజు మనం చదవబడిన వాక్య భాగంలో మత్తయి సువార్త 19వ వచనంలో యేసు ప్రభు ఆయన ఎవరితో కూడా బైబిల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఎవరితో కూడా జగడము ఆడలేనట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఆయన ఎవరితో గొడవ ఆడినట్టుగా మనం చూడట్లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు మనకి ఏం నేర్పుతున్నారు అంటే, మనము ఎవరితో కూడా గొడవ అనేది ఆడకూడదు, లేకపోతే ఎవరితో అనేది కలహం అనేది మనము పెట్టుకోకూడదు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్న చూపు ఆయన ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు ఆయన ఉన్నారు. ఆయన 33.5 సంవత్సరాలు కూడా మరి ఆయన జీవించిన ఈ భూలోకంలో నరవతారిగా ఆయన ఈ లోకంలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన యవ్వనంలో ఉన్నారు, బలంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఎవరితో గొడవ పడినట్లుగా దాఖలాల్లో లేవు. ఎందుకంటే ఈయన ద్వారా మనకి ఏం నేర్చుకుంటామంటే, ఆయన చెప్తున్నాడు కదా, మీరు కలహపడద్దు. కలహం అనేది సహజంగా అందరికీ వస్తుంది, కానీ దేవుడికి మనకు మాదిరి ఇచ్చాడు. ఏమని అంటే, మనము ఎదుటి వ్యక్తులతో కలహ పడకూడదు. ఒక సేవకుడైనా, ఒక సంఘమైనా, లేకపోతే సమాజంలో ఎవరైనా సరే, కుటుంబమైనా, కలహం అనేది అది మనకి అశాంతికి దారితీస్తుంది, లేకపోతే అసమాధానానికి దారితీస్తుంది, లేకపోతే ఘోరమైన ఇబ్బందులకి దారితీస్తుంది. చూడండి, మనం సమాజంలో చూసినట్లయితే చాలామంది కలహాల ద్వారా చిన్నగా ప్రారంభమైన గొడవలు ఎక్కడి దాకా వెళ్తున్నాయంటే చంపుకునేంత వరకు వెళ్తున్నాయి.
చిన్న చిన్న మాట మాట్లాడుకుంటూ ఘర్షణ పడుతూ కుటుంబాల్లో చూసుకోండి, అన్నదమ్ముల్లో ఘర్షణ పడి చాలామంది నరికిని చనిపోయిన వారు ఉన్నారు. లేకపోతే భార్యాభర్తలు కలహపడి చిన్న మాటలు కలహపడి గొడవపడి ఒకరికొకరు విడాకులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. లేకపోతే ఆ భార్యాభర్తలు గొడవపడి కలహపడి ఒకరికొకరు చంపుకున్న సందేశాలు ఉన్నాయి. ఇలాగా అన్నదమ్ముల్లో గొడవపడి చంపుకునే ఉన్నాయి, భార్యాభర్తల్లో గొడవపడి చంపుకునే సందేశాలు ఉన్నాయి. అలాగే ఇంకా దేశాల్లో కూడా గొడవపడి దేశాల మధ్యన కూడా యుద్ధాలు జరిగిన పరిస్థితులు కూడా మనకి ఈ సమాజంలో కనబడుతూ ఉన్నాయి. అందుకే యేసు ప్రభు చెప్పారు, మీరు సమాధానంగా ఉండండి అన్నాడు. ఏం చెప్పాడైనా? సమాధానంగా ఉండండి. ఎందుకంటే మనల్ని ఎందుకు ఆయన సమాధానంగా ఉండమంటున్నాడు అంటే మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు ఆయన సమాధానిక కర్త అయిన, ఆయన ఎవరికి కర్త అయినా? సమాధానానికి కర్త. చాలామంది గొడవకి కర్తగా దేవుడు ఎక్కడ కూడా దేవుడు యుద్ధాలు జరిగించేవాడు కాదైనా, లేకపోతే ఎదుటి వ్యక్తులతో మీరు గొడవ పడండి అని చెప్పలేదు దేవుడు ఎప్పుడు కూడా, లేకపోతే పొరుగు వారిని దూషించండి అని దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు, లేకపోతే పొరుగు వారిని అన్యాయంగా కొట్టండి అని దేవుడు ఎక్కడ చెప్పట్లేదు. కానీ దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు కలహపడకుండా ఎలా ఉండాలంట? మనం సమాధానముతో దేవునిలో మనం జీవించాలి. సమాధానం అంటే ఏ కలహం పడకుండా, ఏ గొడవ జరగకుండా మనము ఆ కూర్చుని మాట్లాడుకుని దాన్ని ఏదైతే సమస్య ఉందో దాన్ని పరిష్కరించుకోవాలి సమాధానంగా. కలహపడుతూ ఉంటే కుటుంబాలు కట్టబడవు, కలహపడుతూ ఉంటే భార్యాభర్తల జీవితాలు కట్టబడవు, కలహపడుతూ ఉంటే అన్నదమ్ముల్లో సమాధానం ఐక్యత ఉండదు. అందుకే దేవుడు ఈరోజు నువ్వు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము కలహపడకుండా సమాధానముగా మనం దేవునిలో జీవించాలి. ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథం నుంచి మనం చూస్తే ఆదికాండంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆదికాండం 13వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఇద్దరు పర్సన్ మనకు కనబడుతూ ఉన్నారు. వారు ఎవరంటే అబ్రహాము, లోతు కనబడుతూ ఉన్నారు. అబ్రహాముకి చాలా ధనవంతుడైన, తర్వాత అబ్రహాము సోదరుడైన లోతు చాలా ధనవంతుడైన, వీళ్ళిద్దరూ బహుగా ధనవంతులుగా ఉన్నప్పుడు ఈ ధనవంతులు ఇద్దరికి కూడా చాలామంది పనివారు ఉన్నారు. ఎందుకు పనివారు ఉన్నారంటే వాళ్ళకి గాడిద సంపదలు ఉన్నాయి, పశువు సంపదలు ఉన్నాయి, ఎద్దుల సంపదలు ఉన్నాయి. ఇలాగా చాలా పశువులు, అన్ని రకాలమైన పశువులు వాళ్ళకి విస్తారంగా ఉన్నాయి. వందల లేకపోతే వేల మీద వాళ్ళకి పశు సంపదలు అనేవి, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఇలాగా వాళ్ళకి చాలా విస్తారమైన సంపద కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అబ్రహాము, లోతు. అయితే ఈ ఇద్దరికి కూడా ఇరువైపులా పనివారు ఉన్నారు. ఈయనకి మందకాపురులు పనివారు ఉన్నారు, లోతుకి అబ్రహాంకి ఉన్నారు, లోతుకి కూడా మందకాపురులు కాసే పనివారు ఉన్నారు. అయితే ఈ అబ్రహాముకి లోతుకి మధ్య కలహము రాలేదు, కానీ ఆ అబ్రహాము గొర్రెల కాపురులకును లోతు గొర్రెల కాపురులకును కలహం అనేది జరిగింది. గొడవలు జరిగినాయి. వాళ్ళ మందలు కాస్తుండగా గొడవలు ఒకరికొకరికి కొట్టుకోవడాలు, కలహపడడాలు అని అక్కడ మిస్టేక్ జరిగింది అక్కడ. అయితే వీళ్ళ గొడవ పడిన విషయాన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే అబ్రహాము దగ్గరకు వచ్చారు. అబ్రహాం దగ్గరికి లోతు వచ్చాడు. లోతుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఈ కాపర్లు అందరూ కూడా చెప్పుకుంటారు, ఇలాగా లోతు కాపర్లు మా మీద దౌర్జన్యం చేయడానికి వచ్చారు, కలహపడుతున్నారు, గొడవలు పడుతున్నారు, మమ్మల్ని కొట్టడానికి సిద్ధపడుతున్నారని వచ్చినప్పుడు లోతును పిలిపించాడు అబ్రహాము లోతుకు చెప్పాడు ఏమంటే, తమ్ముడు, నీవు నేను బంధువులము, నీవు నేను సహోదరులము, నీవు నేను రక్త సంబంధులము, కాబట్టి నీకు నాకు ఏముండకూడదు అన్నాడు, కలహం అనేది ఉండకూడదు. ఎందుకంటే నీవు నేను ఒకటే, మనం ఎవరమంటే రక్త సంబంధులం కాబట్టి నీకు నాకు ఎలాంటి గొడవ అనేది, కలహం అనేది ఉండకూడదు అని చెప్పాడు.
ఎందుకంటే అక్కడ అబ్రాహామును మనం చూసినట్లయితే అబ్రాహాము యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే అబ్రాహాము గొడవ పెట్టుకునే వ్యక్తిలా మనకు కనబడట్లేదు. అబ్రాహాము ఎవరితో గొడవ పెట్టుకోలేదు. ఆయన ఏ దేశం వెళ్ళినా ఎవరితో గొడవ పెట్టుకోలేదు. ఏ దేశం వెళ్ళినా ఎవరితో అతను కలహపడలేదు. ఏ రాజుతో కూడా అతను సమాధానంగానే వెళ్ళాడు. ఇక్కడ కూడా తన తమ్ముడి దగ్గర ఆ గొర్రెల కాపర్లు గొడవ పడినప్పుడు ఇతను ఆ గొడవని వెనకేసుకు రాలేదు, కానీ అక్కడ ఏం చెప్పాడంటే సమాధానంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు చెప్పండి. అక్కడ వాక్యం మనం చూసినట్లయితే ఆ లోతుతో అంటాడు అబ్రాహాము, తమ్ముడు ఇదిగో ఇక్కడ నువ్వు ఎడమ వైపుకి వెళ్తావో, కుడివైపుకి వెళ్తావో, సొదొమకి వెళ్తావో, గొమొర్రాకి వెళ్తావో నీ ఇష్టం. ఈ ప్రదేశాలు నువ్వు కోరుకో. నువ్వు ఎక్కడుంటానంటే నువ్వు అక్కడ ఉండు. నువ్వు ఏ ప్రదేశంలో నివసిస్తావంటే ఆ ప్రదేశంలో నీకు చాయిస్ నీకే ఇస్తున్నావు. మొదటగా నీకు ఏ ప్రదేశము ఇష్టమో దాన్ని కోరుకో, నువ్వు అక్కడే నివసించి అన్నాడు. అంటే దేనికి ఇక్కడ మన అబ్రాహాము మన ఆలోచన ఏంటంటే తన తమ్ముడికి గొడవ లేకుండా తనకిష్టమైన ప్రదేశంలో నువ్వు ఉండొచ్చు అన్నాడు. అంటే చిన్నవాడికి మర్యాద ఇచ్చాడు. చిన్నవాడైనా తనతో గొడవ పడకుండా ఇది నాది ఇది నీది అనుకోకుండా నీ ఇష్టం వచ్చిన కాడ నువ్వు ఉండొచ్చు తమ్ముడని ఏ గొడవ లేకుండా సమాధానంగా అక్కడ జవాబు ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి మనం కలహపడడం ద్వారా మన కుటుంబాలు ఏమవుతాయంటే చెల్లాచెదరైపోతూ ఉంటాయి. మనం కలహపడడం ద్వారా మన కుటుంబాలు విడిపోతూ ఉంటాయి. మన కలహపడడం ద్వారా మనము అనేకమైన బంధువుల్ని, ఆత్మీయుల్ని, అన్నదమ్ముల్ని మనం ఏమవుతుంటే కోల్పోతూ ఉంటాం. కానీ దేవుడు మనకి ఈరోజు చెప్తున్న సందేశం ఏంటంటే ఇదే, మనము ఎవరితో కలహము అనేది పడకూడదు. ఎలా ఉండాలంటే మన సమాధానముతో మనము దేవుని సేవించేవారు ఎప్పుడు కూడా సమాధానంగా వెళ్ళాలి. ఆ సమాధానం ఎలా ఉండాలంటే సత్యముతో కూడినదై ఉండాలి. ఆ సమాధానం ఎలా ఉండాలి? నీతితో కూడినదే ఉండాలి. ఆ సమాధానం ఎలా ఉండాలంటే న్యాయమైనదే ఉండాలి. అన్యాయాన్ని సపోర్ట్ చేస్తూ లేకపోతే అన్యాయాన్ని అసత్యానికి రాజీ పడిపోయి మనం దాంతో మనం పొత్తుండడం కాదు. సమాధానం అంటే సత్యాన్ని అనుసరించడమే, సత్యముగా బ్రతకడమే సమాధానం. సత్యాన్ని రూల్స్ మనం పాటించడమే సమాధానం. ఈ సమాధానం ఏం చేస్తుంది? మన హృదయంలో ఆనందాన్ని కలగజేస్తుంది. మరి కలహం ఏం కలగజేస్తుంది? మనల్ని బంధువుల నుంచి విడదీస్తుంది, రక్త సంబంధం నుంచి విడదీస్తుంది, భార్యాభర్తల నుంచి విడదీస్తుంది, పిల్లల నుంచి విడదీస్తుంది. రకరకాలుగా మనం సమాధానం లేకపోతే కలహము ద్వారా దేశాలు కూడా ఏమవుతాయంటే నాశనం అయిపోయే పరిస్థితి ఈ రోజుల్లో మనకి కనబడుతుంది. మనం చూడొచ్చు, అనేక దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ మధ్యన ఏమి లేదంటే కలహం ఉంది, కానీ సమాధానం వారికి లేదు. అందుకే దేవుడు ఈరోజు చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, ప్రియ సహోదరులారా దేవుడు చెప్తున్నాడు, ఆయన యేసు ప్రభు వారు మనకి సమాధానాన్ని ఇచ్చి వెళ్ళారంటే ఈ లోకంలో. ఆయన మనకి ఈ లోకంలో మనకి మాదిరి ఇచ్చి వెళ్ళారైన. మనము ఆయన మాదిరిని మనం కనపరచాలి. ఆయన మనకి ఒక మోడల్. మీరు బైబిల్ చదివినట్లయితే యేసు ప్రభు వారు ఆయన ఈ లోకంలో ఉన్నంచోపు కూడా ఎవరితో చిన్న గొడవ కూడా పెట్టుకున్నట్లుగా కనిపించట్లేదు. అదే మనం నేర్చుకోవాల్సింది. అలా మనం జీవించగలిగితే ప్రభు నామము మహిమపరచబడుతుంది. మనము పొరుగువారితో కలహపడడం ద్వారా, పొరుగువారితో మనము గొడవ పడడం ద్వారా దేవుని ప్రేమని వారికి మనం చూపలేకపోతాం. దేవుని యొక్క శక్తిని వారిని మనం కనపరచలేకపోతాం. దేవుని యొక్క రక్షణని వారిని మనం ప్రచారించలేకపోతాం. కాబట్టి దేవుడు మనం చెప్పినట్టుగా మనం వినాలి. విన్నట్లయితే, మనం జీవించినట్లయితే దేవుడు అనేక మందిని రక్షించగలుగుతాడు మన ద్వారా. కాబట్టి కలహము ఏం చేస్తుందంట? మనకి అనేకమైన ఇబ్బందుల్ని కలగజేస్తుంది. కలహం అనేది మన కుటుంబాలని విడదీస్తుంది. అసలు కలహం అనేది ఎందుకు వస్తుందో తెలుసా? మనలో కోపము ద్వారా. కలహం ఎలా స్టార్ట్ అవుతుందంట? ఫస్ట్ కలహం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కోపం. చాలామందికి కోపం ఎక్కడ ఉంటుందంటే ముక్కు మీద ఉంటుంది. ముక్కు మీద కోపం ఉంటుంది వాళ్ళకి. ఆ కోపం ద్వారా ఏమవుతారు? వాళ్ళు కలహాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటారు.
కలహాన్ని ఆర్పాలని చూడరు వాళ్ళు. కలహాన్ని వారు ఎక్కువగా చేయాలని, కోపము ద్వారా ఏమవుతుందంటే జగడం పుడుతుంది. జగడము ద్వారా చాలా ప్రమాదాలు. మొన్న కాకినాడ ప్రాంతంలో మనం చూస్తే చిన్న చిన్న గొడవలకి చాలామంది పొడుచుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మన పక్కన పిఠాపురం మండలం మనం గొల్లప్రోలు మనం చూసినట్లయితే గొల్లప్రోలు మండలంలో ఒక సంఘటన జరిగింది. చిన్న పారి గోడ దగ్గర, మళ్ళీ ఎవరంటే వాళ్ళు క్రైస్తవులే, వారు దేవుని మందిరానికి వెళ్ళినంటే బిడలే, వారి క్రిస్టియన్సే, కానీ ఒక పారి గోడ దగ్గర సరిహద్దులు దగ్గర వారు గొడవ పడడం ద్వారా చిన్నగా ప్రారంభమైన గొడవ ఎప్పటి నుంచో నలుగుతున్న గొడవ ఒక్కసారిగా వారు గొడవ పడి ఒక కుర్రవాడు ఒక ఆడ మనిషిని మరి కత్తుతో ముఖం మీద నరికేసినట్టుగా మనం సందేశాన్ని విన్నాం. అక్కడ ఆ ఊర్లో జరిగిన సంఘటన. కాబట్టి ఈ కలహము, కోపం అనేవి ఏం చేస్తుందంటే నరహత్యకు దారి చేస్తూ ఉన్నాయి, ప్రమాదాలకు దారి చేస్తున్నాయి, హత్యలకు దారి తీస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాటించవలసింది ఏంటంటే, ప్రభు చెప్తున్నాడు, మనము ఇతరులతో కలహం అనేది కరెక్ట్ కాదు. అందుకని కోపము ఏం రేపుతుందంట? కోపము జగడమే రేపుతుంది. కానీ దేవుని వాక్యం మనకి ఏం నేర్పుతుంది? సమాధానం నేర్పుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, సమాధానం పరిచేవారంట దేవుని కుమారులంట. అంటే ఎక్కడైతే గొడవ జరుగుతుందో దాన్ని ఆర్పడానికి చూడాలి. ఎక్కడైతే కలహము కనబడుతుందో ఒక క్రైస్తవుడిగా, దేవుని వెరిగిన బిడ్డగా నువ్వు ఏం చేయాలంటే ఆ కలహాన్ని మాన్పివేయడానికి చూడాలి. ఆ కలహాన్ని నువ్వు ఆపడానికి చూడాలి. కానీ ఆ కలహాన్ని రేపేవాడిగా మనం క్రైస్తవుడు ఉండకూడదు. అందుకే క్రైస్తవుడు అంటేనే దేశానికి ఎంతో ఉపాయకారి, అయితే సమాధానంగా జీవించే వ్యక్తి. కాబట్టి ఈ జగడం అనేది అంటే మనుషుల్లోంచి తీసివేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళుగా యేసు ప్రభు చెప్తున్నారు కదా, జగడం అనేది మనకి ఉరి లాంటిది. జగడం అనేది మనకి అసమాధానం కలగజేస్తుంది. ఈ జగడం అనేది మనల్ని వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్టుగా చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం మనం విన్నట్లయితే మన జీవితంలో ఈ కలహం అనేది మనలో తీసివేసుకోవాలని ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని లేఖలో మనం చదివిన లోకా సువార్త మనం చదివితే 22వ అధ్యాయంలో 22వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా మనం చదివితే అక్కడ కలహం గురించి రాయబడింది. నేను చదువుతాను చూడండి. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారే సమస్తమైన అన్య జనముల మధ్యకు పోవుదురు. అన్య జనముల కాలములు సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్య జనముల చేత తొక్కబడును. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చేస్తుంది అంటే అన్య జనులు ఏం రేపుతారంటే అల్లర్లని రేపుతూ ఉంటారు. అంటే దేవుని ఎరగిన ప్రజలు ఏం చేస్తూ ఉంటారు? అల్లర్లు రేపుతూ ఉంటారు. కానీ దేవుని నమ్మిన మనము ఎప్పుడు కూడా అల్లరిని అణిచివేసేవారుగా మనం ఉండాలి. అల్లరిని మనము ఆపివేసేవారుగా ఉండాలి. కాబట్టి ఎక్కడైతే జగడము స్టార్ట్ అయిందో అక్కడ ఆ మొదట్లోనే దాన్ని మనం తుంచివేయాలి. ఎక్కడైతే ఆ గొడవ స్టార్ట్ అయిందో దాన్ని అక్కడే మనము అణిచివేయబడాలి. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా నువ్వు జగడము ఆడితే నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతావు. నువ్వు గొడవ పడితే నీలో అసమాధానం ఉండిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డగా చెప్తున్నాను, దేవుని సేవకుడిగా ప్రతి క్రైస్తవుడు, ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డ కూడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుని వాక్యం మీరు వినిన సందేశాన్ని మీరు గమనించినట్లయితే ఈ జగడం అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ జగడము ద్వారా రాజ్యాలు కోల్పోని, జగడాల ద్వారా దేశాలు నాశనం అయిపోయి, జగడాల ద్వారా యుద్ధాలు ప్రారంభించబడ్డాయి. ఎంతోమంది వేల మంది ప్రజలు చనిపోయారు. కారణం ఏంటి? అంతకే కారణం ఏంటి తెలుసా? జగడం. కాబట్టి ప్రభు మనకి నేర్పుతున్నది ఏంటంటే జగడంతో కాదు, కానీ మనము సమాధానముతో రాజ్యాన్ని కట్టాలి. సమాధానముతో ప్రభు బిడ్డలుగా, సాక్షులుగా మనము బ్రతకాలి అన్నదే ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈరోజు
మనం అలా జీవించినట్లయితే, దేవుని కొరకు మనం అలా బ్రతుకున్నట్లయితే జగడం కాదు కదా, క్రీస్తు రాజ్యాన్ని లోపల మనం కట్టచ్చు. ప్రతి ఒక పాస్టర్ గారైనా సరే, ఒక విశ్వాసైనా సరే, ఒక సంఘస్థులైనా సరే, ఎవరైనా సరే, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని ఎరిగిన వారు ఎలా ఉంటారు తెలుసా? మృదువుగా ఉండాలి. అందుకే యేసు ప్రభు చెప్పారు, నిన్ను ఎవడైనా ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించమన్నాడు ఆయన. తిరిగి ఏమన్నా కొట్టేమన్నదైనా, లేకపోతే తిరిగి ఉగ్రేతముతో లేసు అని చెప్పలేదైనా. ఎందుకంటే ఒక మానవుడిగా మనం ఏం చేసుకోవాలంటే సమాధాన పడాలని చెప్పాడు ఆయన. కలహ పడకూడదు. ఆయన ఇంకో మాట చెప్పాడు, మీరు మనుషులను ప్రేమించాలి. దేవుడు చెప్పాడు, మనుషులు కొట్టుకొని చామలేదు ఆయన. ఎందుకంటే దేవుడు సృష్టి అయిన మనమందరూ కూడా ఆయన బిడ్డలైన మనము ఆయన బిడ్డలుగా జీవించాలంటే సమాధానముతో, కలహము లేకుండా ప్రభు యొక్క పనిలో, ప్రభు యొక్క సేవలో, ప్రభు యొక్క ఈ స్వార్థ పరిచర్యలో మనము దేవుని నమ్మిన వారు ఒక్కరు కూడా ఆయన సాక్షిగా బ్రతకాలి. ఎక్కడ కూడా ఈ కలహం పడడం ద్వారా ఏమవుతుందో తెలుసా మీకు? కలహము ద్వారా చెప్పాను కదా, అబ్రహాము, లోతు ఆ సందేశాన్ని చెప్పాను మీకు. ఎందుకంటే ఆ కలహం అనేది ఒకవేళ కలహం పడినట్లయితే, వారు విడిపోయినట్లయితే వాళ్ళ తమ్ముడికి తనకి మధ్యన రిలేషన్షిప్ ఉండేది కాదు. కాబట్టి అతను సమాధాన పడ్డాడు. కాబట్టి వారిరువురు సంతోషంగా ఆ దేశంలో నివసించగలిగారు. అక్కడ వారిద్దరు కూడా బంధాలు తెగిపోలేదు. కాబట్టి కలహము బంధాలని విడగొడుతుంది. కలహము కుటుంబాలని చిందరమిందాలు చేస్తుంది. ఆ కలహము పడిన నీవే నీ జీవితాన్ని పతనానికి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ తమ్ముడు, చెల్లి, కలహాన్ని మానివేసి దేవుడు చెప్తున్నాడు, సమాధానముతో మనం ఆయనలో జీవించాలి. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసగా, ఒక భక్తుడిగా మనం ఆయనలో జీవించినట్లయితే ఆయన నామానికి ఏం కలుగుతుందంట? మహిమ కలుగుతుంది. ఒక క్రైస్తవుడిగా నీవే ఇతరులతో కలహం పెట్టుకుంటే, ఓ క్రైస్తవుడిగా నీవే పొరుగు వారితో గొడవ పడితే ఏమవుతుంది? మరి ఏమవుతుందంటే నువ్వు బాగానే ఉంటావు, నువ్వు నమ్మిన దేవుడు ఏమవుతాడంటే అవమానపరచబడతాడు అన్ని జనుల ముందు. ఏంట్రా, ప్రభుని నమ్ముకుంది కదా ఈమె అందరితో గొడవ పెట్టుకుంటుంది, ఈమె రోజు చర్చికి వెళ్తుంది, లేకపోతే ఆదివారం ప్రార్థనకి వెళ్తుంది, ఆదివారం మానకుండా ముందు లైన్లో కూర్చుంటుంది ఈవిడ, బైబిల్ పెట్టుకుని మళ్ళీ ఆదివారం పొద్దున్నే వెళ్ళిపోతుంది ఈవిడ. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అందరితో గొడవ పెడుతుంది, ప్రతి వాడితో చిరాకు పడుతుంది, పక్కింటి వాడితో గొడవ పడుతుంది, ఎదురింటి వాడితో గొడవ పడుతుంది, వెనకాలింటి వాడితో గొడవ పడుతుంది, దారి పోయేవాడితో గొడవ పడుతుంది. ఇలా ఎక్కడికి వెళ్ళినా గొడవ పడితే ఏమవుతుందంటే నువ్వు బాగానే ఉంటావు, కానీ నువ్వు నమ్మిన దేవుడు అన్య జనుల ముందు ఏమవుతుందంటే అవమానపరచబడతాడు. కాబట్టి దేవుని సేవకుడిగా నేను చెప్తూ ఉన్నాను, దేవుని నమ్మిన వ్యక్తివి నువ్వైతే, నువ్వు నిజంగా క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తివైతే, నువ్వు నిజంగా క్రీస్తుని అనుసరించే వ్యక్తివైతే, యేసు ప్రభు చెప్పాను కదా, నేను మొదట్లో చెప్పాను ఫస్ట్గా, యేసు ప్రభు వారు 33 సంవత్సరాలు ఇక్కడ షార్ట్ లైఫ్ ఆయన అనుభవించాడు. ఇక్కడ మన కొరకు వచ్చాడు ఆయన మన కొరకు శిలువ మరణాన్ని పొందాడు. మన కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు, మన కొరకు ఆయన తిరిగి లేచాడు ముత్తుముజేడు 3వ రోజున. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు కూడా ఎవరితో కలహ పడే దాఖలాలు లేవు. ఈరోజు నేను నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కాబట్టి లాస్ట్గా నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని నమ్మిన నీవు సమాధానంతో ముందుకు వెళ్ళాలి. కలహ పడడం ద్వారా చాలా పరిణామాలు చెప్పాను. ఏమవుతుందంట, కుటుంబాలు విడిపోతాయి, భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు, పిల్లలు అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు, వాళ్ళ వెనుకున్న పిల్లలు అనాథలు అయిపోతూ ఉంటారు. ఇలాగ రాజ్యాలు కూలిపోతాయి. కాబట్టి అదే సమాధానం ఉంటే ఆపోజిట్లు మనం ఆలోచిస్తే అన్నీ కట్టబడతాయి, పిల్లలు కట్టబడతారు, కుటుంబాలు కట్టబడతాయి, సమాధానంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, లైఫ్ని దేవుళ్ళు ఎంజాయ్మెంట్గా చేస్తారు. కాబట్టి ఈ మాట నువ్వు ఖచ్చితంగా విన్నట్లయితే నీ హృదయంలో భద్రపరచుకో. ఈ మాటలు అనుసరించినట్లయితే నువ్వు ఖచ్చితంగా దేవుడు నామము నువ్వు ఉన్న చోట మహిమపరచబడుతుంది. దేవుడి కొద్ది మాటలు మనందరిలో కూడా వెనుకల్లో దీవించాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాం.